ఒకప్పుడు గంటలు గంటలు, కిలోమీటర్లు కిలోమీటర్లు నడుచుకొని సేవ చేసిన వాళ్ళు ఈ రోజుకొచ్చేసరికి ఎలాగైపోయిందంటే, అసలు కారుంటేనే వస్తాం, లేకపోతే రాము. ఏసీ రూమ్ ఉంటే వస్తాం, లేకపోతే రాము. వేలకు మంది ఉంటే వస్తాం, లేకపోతే రాము. మంచి స్టేజ్లు ఉండాలంట. మరి ఏముండాలంటే మంచి మంచి స్టేజ్లు ఉండాలంట, మంచి మంచి ఎల్ఈడీలు ఉండాలంట, అప్పుడే ప్రసంగం చేస్తాడంట. ఎల్ఈడీలు లేకపోతే నోటి నుంచి మాట రాదా? యేసుక్రీస్తు వారు కొండ మీద ఏ ఎల్ఈడి పెట్టుకున్నాడు? 5,000 మందికి, వేల మందికి ప్రసంగం చేశాడు కదా. ఏ ఎల్ఈడి పెట్టుకున్నాడు? ఏ మైక్ పెట్టుకున్నాడు? ఈరోజు ప్రసంగికులు ఫ్యాషన్ ఎలాగైపోయిందంటే, వాళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు అన్నాడు యేసుక్రీస్తు వారు. వాళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు. ప్రసంగం చెప్పటానికి రావాలి అంటే పెద్ద పెద్ద స్టేజ్లు కావాలంట, పెద్ద పెద్ద స్టేజ్లు కావాలంట. ప్రసంగం చేయటానికి రావాలి అంటే 1,000 మంది ఉండాలంట, 1,000 మంది ఉండాలంట. ఇది ఎక్కడిది న్యాయం అండి? ఒక్కసారి ఆలోచించండి. ఇదేంటి రాజకీయ సభనా? ఇది రాజకీయ సభన, సేవకుల సభన, దేవుడి గురించి చెప్పటానికి పెట్టిన సభన? వాళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు. నిజంగా ఈ మాటని మీరు ఎన్నిసార్లైనా చదవండి, సేవకుడు గురించి ఆలోచించండి. వాళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు. చేసేవాడు ఎల్ఈడి ఉండాలి, చేసేవాడు పెద్ద పెద్ద స్టేజ్లు ఉండాలి, చేసేవాడు నాకు విస్తారమైన జనం ఉండాలని ఎప్పుడు అనుకోడు. ఒక వ్యక్తి తప్పిపోయాడా? ఒక వ్యక్తి కోసం వెళ్ళిన దేవుడు, ఒక వ్యక్తిని కావాలనుకున్న దేవుడు 99 వదిలిపెట్టి ఒకదాని కోసం పరిగెత్తిన గొర్రెల కాపరి. 1,000 మంది కావాలంటావేంటి? ఎల్ఈడి కావాలంటావేంటి? పెద్ద పెద్ద స్టేజ్లు కావాలంటావేంటి? ఎవడు నేర్పాడయ్యా నీకు ఈ బోధ? ఎవడు నేర్పాడు నీకు ఈ బోధ? ఒక్కడుగా ఉంటే ప్రసంగం చేయవా? 10 మంది ఉంటే ప్రసంగం చేయవా? నలుగురుంటే ప్రసంగం చేయవా? అయితే యేసుక్రీస్తు ఏమంటాడు విను. ఎక్కడ 2, 3 కూర్చొని నా నామమును ఆరాధిస్తారో నేను వాళ్ళ మధ్యలో ఉంటాను అన్నాడు. అంటే 10 మంది ఉన్న దగ్గర, 20 మంది ఉన్న దగ్గర, 100 మంది ఉన్న దగ్గర అసలు నీకు వాక్యం చెప్పటానికి కన్ఫ్యూజ్ అయిపోతుంటావు అన్నమాట. 100 మంది ఉన్నా చెప్పాలి, 10 మంది ఉన్నా చెప్పాలి, ఒకడున్న చెప్పాలి, 2 చెప్పాలి. ఎందుకంటే చెప్పేవాడు సంఖ్యను చూడకూడదు. చెప్పేవాడు సంఖ్యను చూశాడనుకోండి, సంకనాకిపోతాడు. ఎందుకు అంటే వాళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు, వాళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు.